నిన్ను చూసినప్పుడు అమ్మటే గుర్తుపడతారు. ఓహో, ఈ అమ్మ ఉపవాసం ఉంది, శాంతలమ్మ గారు ఉపవాసం అన్నారు, మరియమ్మ గారు ఉపవాసం అన్నారు, ఫలానా సన్నీ గారు ఉపవాసం ఉన్నారని ఎట్ట తెలిసిపోద్ది? నీ వేసే వేషాన్ని బట్టి, ఏంటంట, నువ్వు వేసే బట్టలను బట్టి. నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడట్లా, వాక్యం చదువుతున్నా, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నా. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, ఏంటో తెలుసా? బట్టలు మారితే బతుకు మారదు, బట్టలు మారితే బతుకు మారదు. ఏంటంట? బట్టలు మారితే బ్రతుకు మారదా? వాక్యము విని వాక్యానుసారంగా నడిస్తే నీ బ్రతుకు మారుతుంది. మారటం బట్టల లేదు, బ్రతుకును మార్చేది ఏంటి? వాక్యము, యేసయ్య వాక్యము. ఎక్కడన్నా యేసయ్య పలానా బట్టలు వేసుకొని 40 రోజులు ఉపవాసం ఉండని ఆడన్న బైబిల్లో ఉందా? మరి ఆడుందే?